ప్రభునందు ఆత్మీయులరా, ఈ దినమందు మన బైబిల్ అధ్యయనంలో సంఖ్యాకాండము 22వ అధ్యాయము నుండి 35వ అధ్యాయము వరకు వ్రాయబడిన విషయాలు క్లుప్తముగా కొన్ని పాఠాలు అందులో నుండి మనము ధ్యానం చేసుకుందాం. 22వ అధ్యాయము నుండి 24వ అధ్యాయము వరకు ధనానికి అమ్ముడుపోయినటువంటి బిలాము ప్రవక్త గురించి అక్కడ కొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. రాజు అయినటువంటి బాలాకు ప్రవక్త అయినటువంటి బిలాము యొద్దకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలను శపించమని కొంత డబ్బునిచ్చి అతడు ఆహ్వానించినప్పుడు బిలాము ప్రవక్త బాలాకు రాజుతో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి నేను దేవుని చిత్తాన్ని వెదుగుతాను, నేను రావాలా వద్దా, ఇశ్రాయేలు ప్రజలను శపించాలా వద్దా అనేది దేవుని అడిగి చెప్తాను అని బాలాకు రాజుకు సమాధానమిచ్చాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని బిలాము ప్రవక్త వెదుగుచూ ఉన్నాడో వెళ్ళొద్దు అని చెప్పి దేవుడు బిలాముతో స్పష్టముగా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే బాలాకు రాజు అన్నాడు కదా, నీవు ఒకవేళ వస్తే ఇంకా ఎక్కువ ధనాన్ని ఇస్తాను అని అతడు బిలాము ప్రవక్తకు కబురు పంపినప్పుడు మరలా వచ్చిన వారితో బిలాము ప్రవక్త ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, ఈరోజు ఇక్కడే ఉండండి, మరలా రెండవసారి దేవుని చిత్తమేంటో అడిగి చెప్తాను అని బిలాము ప్రవక్త వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభునందు ఆత్మీయులరే, జాగ్రత్తగా గమనించినప్పుడు జరగబోయేటువంటి దానిని ముందుగానే ఎరిగినటువంటి దేవుడు బిలాము ప్రవక్తతో ఏం చెప్పాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి నువ్వు వెళ్ళవద్దు అని చెప్పాడు. అయినప్పటికీ ధనాశ కలిగినటువంటి బిలాము ప్రవక్త మరలా రెండవసారి దేవుని చిత్తాన్ని వెదుగుతాను అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. దీని నుండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటనగా, బిలాము ప్రవక్త అతడు ఘనతను డబ్బును పొందాలి అని బహుగా ఆశించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే పేతురు గారు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 15వ వచనములో రాయబడిన మాట, దుర్నీతి వలన కలుగు బహుమానమును బిలాము ప్రేమించెను అని ఆ వచన భాగములో వ్రాయబడి ఉన్నది. అయితే బిలాము మొదటిగా అడిగినప్పుడు దేవుడు వద్దని చెప్పాడు. రెండవసారి అడిగినప్పుడు దేవుడు వెళ్ళమని బిలాము ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. గల కారణం ఏమిటనగా, అతని ధనాశను గమనించినటువంటి దేవుడు వెళ్ళమని చెప్పాడు. ప్రభునందు ఆత్మీయులరా, ఎందుకొరకు దేవుడు వెళ్ళమన్నాడు అంటే, బిలాముకు గుణపాఠాన్ని నేర్పించడానికి లేదా బుద్ధి కలగడానికి దేవుడు వెళ్ళమని చెప్పినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. వెళ్ళమని చెప్పినప్పటికీ బిలామును ఆపటానికి దేవుడు తన దూతను పంపించాడు. అయితే బిలాము దూతను చూడలేకపోయాడు, కానీ అతన్ని మోసేటువంటి గాడిద ఆ దేవదూత ఎదురుగా నిలవబడి ఉండట చూచి గమనించినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. దీని నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటనగా, ఒక మనిషి ధనాశ చేత గ్రుడ్డివాడైనప్పుడు ఒక గాడిద కూడా ఆత్మీయ వాస్తవాలను అతని కంటే స్పష్టముగా చూడగలిగింది అని ఈ భాగముల నుండి మనము గ్రహించగలం. బిలాము డబ్బును ప్రేమించాడు గనుక అక్కడ ఎదురుగా ఉన్నటువంటి దేవదూతను చూడలేకపోయాడు. ఈ బిలాము ఎలాంటి వాడు అంటే, దేవుని ఆత్మను పొందినటువంటి ప్రవక్త ఈ బిలాము. అంత మాత్రమే కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను గూర్చి ప్రవచించినటువంటి వ్యక్తి ఈయన. ఈ విషయాలు సంఖ్యాకాండము 24వ అధ్యాయము 2వ వచనములోను 17వ వచనములోను వ్రాయబడి ఉన్నాయి. అయినప్పటికీ ఈ బిలాము డబ్బును ప్రేమించడం వలన దేవుని యొక్క అభిషేకాన్ని అతడు పోగొట్టుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, ఈ గాడిదని గురించి మనం నేర్చుకుంటే, ఈ గాడిద దాని యజమానుడితో మాట్లాడటం మొదలు పెడుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో భాషలతో మాట్లాడటం అనేది ఇక్కడే మొదటిసారిగా మనం చూస్తూ ఉన్నాం. ఒక గాడిద దానికి తెలియనటువంటి భాషను నేర్చుకుని ఆ భాషను ధారాళముగా అది మాట్లాడుతూ ఉంది. ఇది మానవ అతీతమైనది అని మనమందరము కూడా నిస్సందేహంగా చెప్పవచ్చు. మరి ఎలా కలిగింది ఇది అంటే, కేవలము దేవుని యొద్ద నుండి కలిగినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. లేఖనాల్లో మొదటిసారిగా భాషలతో మాట్లాడినటువంటి
ఈ సందర్భం నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, భాషలతో మాట్లాడడం అనేది ఎవరిని కూడా ఆత్మానుసారులుగా చెయ్యదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. మరలా చెప్తున్నాను, భాషల వరము లేదని కాదు, భాషల వరము ఉంది ఈ దినాల్లో కూడా. కానీ భాషలతో మాట్లాడడం అనేది ఎవరిని కూడా ఆత్మానుసారులుగా చెయ్యదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఎందుకంటే ఆ గాడిద భాషలతో మాట్లాడిన తర్వాత కూడా దాని నాలుక ద్వారా దేవుని యొక్క మానవ అతీతమైనటువంటి శక్తిని అది అనుభవించిన తర్వాత కూడా అది బుద్ధిహీనమైనటువంటి గాడిదగానే ఉండిపోయింది. ఈ విషయాన్ని మనమందరము కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే తరువాత బిలాము ప్రవక్త ఏం చేశాడు అంటే, మోయాబీయులకు ఒక తెలివైనటువంటి తంత్రాన్ని చెప్పాడు. అదేమిటనగా, ఇశ్రాయేలు దేవునికి విగ్రహారాధన కానీ వ్యభిచారం అనేది కానీ అది ఆయనకు ఏమాత్రము కూడా నచ్చదు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో వ్యభిచారాన్ని చేయించాలి, తద్వారా వారి ద్వారా విగ్రహారాధన కూడా చేయించాలి అనేటువంటి విషయాన్ని మోయాబీయులకు అతడు తెలివైనటువంటి తంత్రాన్ని నేర్పించాడు. ఆ తర్వాత ఇక మోయాబీయులు వారి అందమైనటువంటి స్త్రీలను ఇశ్రాయేలు గుడారంలోనికి పంపించడము, ఆ తర్వాత ఇశ్రాయేలు ప్రజలు వారితో శయనించి వారి దేవతలకు ఆరాధించడము, ఈ విషయాలన్నీ కూడా సంఖ్యాకాండం 25వ అధ్యాయము 1వ వచనములోను, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనములోను మనము చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, అయితే ఈ బిలాము అనుకున్నట్లుగానే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను కఠినంగా శిక్షించాడు. దాదాపుగా ఇశ్రాయేలు ప్రజల్లో 24,000 మంది తెగులుతో వారు మరణించినట్లుగా 25వ అధ్యాయము 9వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులరా, ఈ రోజుల్లో కూడా ఈ విధంగానే సాతానుడు కూడా విశ్వాసులను అపవిత్రపరచుచు ఉన్నాడు. అయితే డబ్బుకు అమ్ముడుపోయినటువంటి ఈ బిలాము ప్రవక్త యొద్ద నుండి మనము సాతాను యొక్క తంత్రములను నేర్చుకొని మన విశ్వాస జీవితంలో జాగ్రత్తగా ఉండాలి అని దైవజనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. అయితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ తెగులు ద్వారా చనిపోవచ్చు ఉన్నటువంటి సమయంలో అహరోను మనవడైనటువంటి ఫీనెహాసు లేచి ఆ గుడారములో, అనగా ఒక ఇశ్రాయేలీయుని, అదే రీతిగా మోయాబురాలైనటువంటి ఒక స్త్రీని వ్యభిచారం చేసేటువంటి ఆ జంటను ఆ గుడారములో అతడు ఎప్పుడైతే చంపాడో ఖడ్గము ద్వారా, ఆ తెగులు అక్కడితో ఆగిపోయినట్లుగా 25వ అధ్యాయము 8వ వచనములో ఆ విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. అయితే దేవుని నామము, ఆయన ఘనత పట్ల ఆ ఫీనెహాసుకు ఉన్నటువంటి ఆసక్తి వలన అతని వంశస్థులు నిరంతరము ఇశ్రాయేలు ప్రజల్లో యాజకులుగా ఉంటారు అని దేవుడు అతనితో ఒక నిబంధన చేసినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన వారులరా, మనం ఒకవేళ ఇతరులకు వ్యతిరేకముగా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని తద్వారా ప్రజాదరణ మనము పోగొట్టుకున్నప్పటికీ దేవుని కొరకు మనము ధైర్యముగా నిలవబడినప్పుడు తగిన సమయమందు దేవుడు మనలను ఘనపరుస్తాడు అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయచ్చు ఉన్నాను. ఇక 26వ అధ్యాయములో మరలా రెండవసారి దేవుడు జనాభాను లెక్కించమని ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అరణ్యములో చాలామంది తెగుల ద్వారా వారు నాశనమయ్యారు కాబట్టి ఇంకా మిగిలి ఉన్న వారు ఎంతమంది అని దేవుడు మరలా రెండవసారి లెక్కించమని చెప్పాడు. ఇక 27వ అధ్యాయంలో 15వ వచనం నుండి 23వ వచనం వరకు దైవజనుడైనటువంటి మోషే కనానుకు నడిపించడానికి నా తరువాత అభిషేకించబడినటువంటి నాయకుడు ఎవరు, ప్రజలను నడిపించేటువంటి వ్యక్తి ఎవరు అని దేవుని చిత్తాన్ని వెదికినట్లుగా లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, మోషే గారికి 2 కుమారులు ఉన్నారు. అయినప్పటికీ ఈ కుమారులు నా తర్వాత వారు నాయకత్వము చేయాలి అనేటువంటి ఆలోచన మోషే గారికి లేదండి. దేవుడు ఎవరిని అభిషేకిస్తాడో వారికి మాత్రమే ఈ నాయకత్వాన్ని అప్పగించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుని సన్నిధిలో అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుని ఆత్మ పొందినటువంటి యెహోషువను నాయకుడిగా చేయమని దేవుడు మోషేకు ఆజ్ఞాపించినట్లుగా ఈ 27వ అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఇక 28వ అధ్యాయము 29, 30 అధ్యాయాల్లో
అర్పణలకు సంబంధించినటువంటి లేదా మొక్కుబడులకు సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి. ఎవరైనా ఒక కుమార్తె అవివేకముగా ఆమె మొక్కుబడిని చేసుకున్నప్పుడు ఒకవేళ తండ్రి ఆ మొక్కుబడిని కొట్టివేయవచ్చు. అయ్యా, నా కుమార్తె అవివేకంతో ఈ మొక్కుబడి చేసింది, నేను దానిని చెల్లించలేను అని ఆ తండ్రి దానిని కొట్టివేయవచ్చును. లేదా ఒక భార్య అవివేకంగా ఏదైనా మొక్కుబడి చేసినప్పుడు భర్త కూడా దేవుని ఎదుట, అయ్యా, ఆ మొక్కుబడి నా భార్య అవివేకంగా చేసింది, అది నేను చెల్లించలేను అని దేవుని ఎదుట ఒప్పుకున్నప్పుడు ఆ మొక్కుబడిని ఆ భర్త కొట్టివేయవచ్చును. అయితే ఆ తండ్రి కానీ ఆ భర్త కానీ ఆ భార్య లేదా ఆ పిల్లలు మొక్కుకున్నటువంటి ఆ మొక్కుబడి విన్న తర్వాత కూడా వారు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్లయితే ఆ మొక్కుబడి అలాగే నిలిచి ఉంటా ఉన్నది అని ఈ 3 అధ్యాయాల్లో మనం చూస్తూ ఉన్నాం. 28, 29, 30 అధ్యాయాల్లో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. ఇందులో నుండి మనం నేర్చుకోవలసినటువంటి పాఠం ఏమిటంటే, మన పిల్లలు అవివేకంగా తప్పుదారి పట్టకుండా తండ్రులుగా మన అధికారాన్ని వ్యక్తపరచడమో ఎంత ప్రాముఖ్యమైనదో ఈ భాగంలో నుండి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, భార్యలు అవివేకంగా మన గృహాలను తప్పుదారి పట్టించకుండా భర్తలుగా మన గృహాల్లో నాయకులుగా ఉండడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ఈ సందర్భాన్ని బట్టి కూడా మనము అర్థం చేసుకోవాలి. ఇక 32వ అధ్యాయములో మనము గమనించినప్పుడు రూబేను, గాదు గోత్రాల వారు కనానులోనికి వారు వెళ్ళడానికి నిరాకరించి ఆ దగ్గరలో ఉన్నటువంటి పచ్చిక కలిగినటువంటి ప్రాంతాన్ని వారు ఎన్నుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ఆత్మీయులరా, ఈ 40 సంవత్సరాలు వారు అరణ్యములో దేవుడు చేసినటువంటి కార్యాలను చూశారు. అంత మాత్రమే కాదు, అనేకమైనటువంటి కార్యాల నుండి వారు పాఠాలు కూడా నేర్చుకోలేకపోయారు. మన జయ జీవితంలో కూడా అనేక మంది దేవుడు చూపించినటువంటి ఆ పరమ కానానును నిరాకరించి లోక సంబంధమైనటువంటి వాటికి ఆశపడి లోకములో కలిసిపోయినటువంటి వారిని ఈ తరములో ఈ దినాల్లో మనము చూస్తూ ఉన్నాం. ఇక 35వ అధ్యాయములో మనం గమనించినప్పుడు 6 ఆశ్రయ పురములను దేవుడు నియమించినట్లుగా లేఖన భాగములో మనం చదువుతాం. ఇవి ఎందుకొరకనగా, పొరపాటున ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని నరహత్య చేస్తే ఆ వ్యక్తి పొరపాటున అది చేశాడు కాబట్టి క్షమించబడాలి అంటే పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ ఆశ్రయ పురములో అతడు చేరాలి అని దేవుడు ఆ నియమాన్ని అక్కడ పెట్టాడు. ఇది దేనిని సూచిస్తూ ఉన్నది అంటే, ఒకవేళ దేవుని సన్నిధిలో మనము పొరపాటున ఏదైనా పాపములో పడిపోయినప్పటికీ ఆశ్రయపురమైనటువంటి క్రీస్తును మనము ఆశ్రయించినప్పుడు ఆ పాపపు శిక్ష నుండి దేవుడు మనలను విడిపిస్తాడు, ఆయన కనికరముతో క్షమిస్తాడు అనేటువంటి విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. అయితే దీనిని ఆసరాగా తీసుకొని పాపం చేయడం, మరలా క్షమించమని అడగడం, మరలా పాపం చేయడం, మరలా క్షమించమని అడగడము అది నిజమైనటువంటి పశ్చాత్తాపము కాదు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించాలి. ఎందుకంటే 35వ అధ్యాయములో రాయబడిన మాట పొరపాటున చేసినటువంటి పాపము అనేటువంటి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి కావాలని కాకుండా పొరపాటున ఒకవేళ మనం పాపములో పడిపోతే అందులో నిలిచి ఉండకుండా ఆశ్రయపురమైనటువంటి క్రీస్తును మనము ఆశ్రయించుదాం. దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్.